అందరికీ నమస్కారం. నేను మీ ధృవ సార్. ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి వివిధ రకాలైనటువంటి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయినటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ కోర్టు నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఈరోజు అనగా మే 13th నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ముందు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి నేను ఇక్కడ కంప్లీట్ ప్రాసెస్ అనేది వీడియో క్లియర్గా చేస్తాను. తప్పనిసరిగా ఇది క్లియర్గా చూసినాక ఎటువంటి డౌట్స్ లేకుండా మీరు అప్లికేషన్ ప్రాసెస్ని సబ్మిట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాలూకా అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, నేను మన ధృవ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా ఆ గ్రూప్లో తప్పనిసరిగా చేరండి. మీకు అన్ని రకాలైనటువంటి వివరాలు అందులో అందుతాయి. అట్ ది సేమ్ టైం ఎవరైతే కోర్టుకి ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్టుకి ప్రిపేర్ అయిన వాళ్ళకి గైడెన్స్ కొరకు నేను కింద వాట్సాప్ గ్రూప్ అండ్ కోర్టుకు సంబంధించినటువంటి ఎటువంటి సందేహాలు ఉన్నా సరే ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు నేను పరిష్కరిస్తూ ఉంటాను. కాబట్టి తప్పనిసరిగా ఆ వాట్సాప్ గ్రూప్లో చేరండి. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళే ముందు మనకి తప్పనిసరిగా మీరు ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారో మీ తాలూకా సర్టిఫికెట్స్ అన్ని దగ్గర పెట్టుకోండి. అంటే వాడు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కానీ, క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కానీ, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ కానీ, అదేవిధంగా ఇతరత్ర డిజేబుల్ సర్టిఫికెట్స్ కానీ, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ కానీ అన్నీ కూడా మీరు ముందు పెట్టుకోవాలి. ఎందుకంటే వీటిని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి అయితే ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ సబ్మిషన్ మనం ఎటువంటి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ కోర్టుకి మాత్రం తప్పనిసరిగా ఇక్కడ ఏ ప్రొఫార్మాలో అయితే వాడు ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ కావాలో ఆ ప్రొఫార్మాస్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి అవసరం ఉంది అప్లికేషన్ ప్రాసెస్ని సబ్మిట్ చేసినప్పుడు. కాబట్టి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా, రిక్వైర్డ్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకున్న తర్వాత మీరు ఏంటంటే అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీ యొక్క డీటెయిల్స్ అనేవి యాజ్ పర్ స్టాండర్డ్స్ వాడిచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం చేస్తున్నారా లేదనేది జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడైనా జనరల్గా చాలామంది యాస్పిరెంట్స్ నెట్ సెంటర్స్లోనా లేకపోతే అక్కడ ఇక్కడ చేయిస్తూ ఉంటారు. చేయించేటప్పుడు కూడా మీరు డీటెయిల్స్ని కరెక్ట్గా చూసిన తర్వాత 1-2 సార్లు చూసిన తర్వాతే సబ్మిట్ చేయండి. ఎందుకంటే వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చుకోవడం అనేది కష్టం. కాబట్టి చేసేటప్పుడే జాగ్రత్తగా చేయండి. అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు కరెక్ట్గా పెట్టండి. అండ్ మీ యొక్క రిజర్వేషన్స్ కానీ, మీ యొక్క నేమ్ కానీ, మీ యొక్క డీటెయిల్స్ కానీ 100% పర్ఫెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను అప్లికేషన్ ప్రాసెస్ అంతా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 by 1 స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది క్లియర్గా చూసి మీరు ఏంటంటే ముందుకు వెళ్ళండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ ఏపీ హైకోర్టుకి సంబంధించి apHC.gov.in హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క వెబ్సైట్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుందండి. ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ దగ్గర మనం క్లిక్ చేస్తే మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిలీజ్ చేసినటువంటి అన్ని నోటిఫికేషన్స్ యొక్క వివరాలు అనేవి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఒకసారి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అప్లై చేస్తే ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంటుంది. వ్యూ ఆల్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఈరోజు 13/5/2025 ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఇలా జూనియర్ అసిస్టెంట్ లాంటి ఏపీ హైకోర్టు వివిధ జిల్లాలలో ఇచ్చినటువంటి అన్ని రకాల పోస్టుల వివరాలకు సంబంధించి
ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి వివరాలన్నీ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడానికి మనకి మే 6వ తేదీనటువంటి రిలీజ్ చేసినటువంటి అన్ని రకాలైనటువంటి నోటిఫికేషన్స్ యొక్క వివరాలు క్లియర్గా చూసుకోండి. స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్, మొత్తం వివిధ రకాలైనటువంటి పోస్టులకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది నోటిఫికేషన్స్ అనేవి కోరుతుంది. వీటిని ఏ విధంగా అప్లై చేయాలనేది ఇక్కడ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రిక్రూట్మెంట్ సెల్లో ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ కోసం ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర మనం క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి వివిధ రకాలైనటువంటి లింక్స్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే క్లిక్ హియర్ ఫర్ నోటిఫికేషన్, రిఫర్ నోటిఫికేషన్స్. మనకి ఏదైనా డౌట్ వస్తే నోటిఫికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ జిల్లాకు అప్లై చేయాలా, లేదంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏజ్ క్రైటీరియా కానీ వివిధ రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసి ఉన్నారు. సిలబస్ నుండి, క్వాలిఫికేషన్స్ నుంచి, నెంబర్ ఆఫ్ పోస్టుల నుంచి, ఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నీ కూడా అక్కడ వివరాలు ఉంటాయి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక్కసారి ఆ యొక్క నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఒకసారి చూసుకోండి. ఏ జిల్లాలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి, ఏ జిల్లాలో తక్కువ ఉన్నాయి, ఎక్కడ నేను అప్లై చేస్తే బెటర్ అనేది క్లియర్గా మీరు చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, కోర్టు నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేయాలనేది ఇవన్నీ క్లియర్గా తెలుసుకోవాలంటే మాన్యువల్ ఇచ్చాడు, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మాన్యువల్ ఇచ్చాడు అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ రెండింటిలో కూడా మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్కి ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే ప్రాసెస్ అనేది అక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అది చూడకపోయినా నో ప్రాబ్లం. అయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇందులో ఫస్ట్ 2 ప్రాసెస్ ఉంటాయండి. ఒకటేమో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, రెండోది మనకి అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. ఎవరైతే అప్లై చేస్తున్నారో ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ అనేది మీ యొక్క వివరాలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎలా అయితే ఒక్కసారి రిజిస్ట్రేషన్ మీరు చేసుకుంటే ఆ ఓటీపీఆర్ ఐడి ద్వారా ఎన్ని రకాలైనటువంటి నోటిఫికేషన్స్ అయినా ఎలా అయితే అప్లై చేసుకోవచ్చో అదేవిధంగా కోర్టు కూడా అదే ప్రాసెస్ని ఫాలో అవుతుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఎవరైతే కోర్టుకి ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో తప్పనిసరిగా ఏంటంటే మీ యొక్క వివరాలతో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక ఓటీపీఆర్ ఐడి అనేది వస్తుంది. ఆ ఐడిని ఆధారంగా చేసుకొని ఇక్కడ సెకండ్ ప్రాసెస్లో ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు లాగిన్ అయ్యి ఇందులో ఏంటంటే మొత్తం అప్లికేషన్ని మీరు ఏ పోస్టులు అయితే పెడుతున్నారో ఆ వివిధ రకాలైనటువంటి పోస్టులకి మీరు ఏంటంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఒక్కసారి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతే మీరు ఎన్ని రకాలైనటువంటి పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు స్టెనోగ్రాఫర్ అని, జూనియర్ అసిస్టెంట్ అని, ప్రాసెస్ సర్వర్ అని, ఎగ్జామినర్ అని డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. మీరు ఏదైనా మల్టిపుల్ పోస్టులు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వాలిఫికేషన్కి 2-3 రకాల పోస్టులు అప్లై చేసుకునే వీలు ఉందనుకోండి, ఆ ఎన్ని రకాలైనటువంటి పోస్టులైనా అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ మాత్రం ఒక్కసారి చేయాలి. కానీ మీరు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అవుతున్నారో మీరు అప్లై చేసినప్పుడు మాత్రం ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క అప్లికేషన్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. అన్నిటికీ ఒకటే అప్లికేషన్ ఉండదు. ఎగ్జామ్ మాత్రం కొన్ని రకాలైనటువంటి పోస్టులకి అన్నిటికీ ఒకే ఎగ్జామ్ ఉంటుంది. కొన్ని రకాల పోస్టులకి డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. అయితే మనకి అప్లై చేసుకునేటప్పుడు మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూనియర్ అసిస్టెంట్కి క్వాలిఫై, ప్రాసెస్ సర్వర్ కూడా మీ యొక్క క్వాలిఫికేషన్ ఉందనుకోండి, మీరు జూనియర్ అసిస్టెంట్కి సెపరేట్గా అప్లై చేసుకోవాలి అండ్ ప్రాసెస్ సర్వర్కి కూడా సెపరేట్గా మీరు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అప్లై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లియర్గా చూసుకొని అప్లై చేయండి. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్లోకి వెళ్దాం. ఫస్ట్ ప్రాసెస్ అదే కాబట్టి పార్ట్ ఏలో రిజిస్ట్రేషన్. న్యూ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయ్యే ముందు ఇక్కడ క్లియర్గా గైడ్ లైన్స్ అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడైనా సరే అప్లై చేసినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్లో ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఇచ్చారనేది క్లియర్గా చూడండి. ఇక్కడ
పార్ట్ ఏ అనేది రిజిస్ట్రేషన్ ఫామ్ కిందకు వస్తుంది. అంటే ఎవరైతే కోర్టు నోటిఫికేషన్స్కి ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో తప్పనిసరిగా పార్ట్ ఏలో రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక ఓటీపీఆర్ ఐడి అనేది ప్రతి ఒక్క అప్లికెంట్కి ఇస్తారు. ఇందులో మనకి పార్ట్ ఏ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, పార్ట్ ఏ అనేమో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, పార్ట్ బి ఏమో ఉంటుంటే అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ముందు మనం పార్ట్ ఏ, ఈ వీడియోలో మనం పార్ట్ ఏ చూద్దాం. ఒకవేళ లెందీ అయితే సెకండ్ వీడియోలో పార్ట్ బి చేస్తాను. ఒకే వీడియోలో మీకు మొత్తం చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందు మనం పార్ట్ ఏ రిజిస్ట్రేషన్ అనేది క్లియర్గా చూద్దాం. సబ్జెక్ట్ టు ఎలిజిబిలిటీ, ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ పోస్ట్. మీకు అర్హత ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులకైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ని రకాల పోస్టులు ఇచ్చారు కదా, ఇన్ని రకాల పోస్టులు ఒక 5 రకాల పోస్టులకు మీరు ఎలిజిబుల్ అయ్యారనుకోండి, 5 రకాల పోస్టులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే సబ్జెక్ట్ టు ఎలిజిబిలిటీ, మీకు అర్హత ఉంటే ఎన్ని రకాలైనటువంటి పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. ద అప్లికేషన్ ఫర్ ఆల్ ద పోస్ట్ ఇన్ 2 పార్ట్స్, 2 రకాలుగా మన అప్లికేషన్ చేసినప్పుడు 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ అనేది రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట, రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సెకండ్ పార్ట్ అనేది స్పెసిఫిక్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్. సెకండ్ పార్ట్లో ప్రతి పోస్ట్కి సెపరేట్గా మీరు ఏంటంటే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ది క్యాండిడేట్ హ్యాస్ టు ఫిల్ అప్ ద డీటెయిల్స్ అండ్ సబ్మిట్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ ఫస్ట్. అప్లై చేయాలంటే ఫస్ట్ నువ్వు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి, నీ యొక్క బేసిక్ వివరాలన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వన్స్ రిజిస్ట్రేషన్ ఈజ్ సక్సెస్ఫుల్, ద క్యాండిడేట్ విల్ రిసీవ్ 1 టైమ్ పాస్వర్డ్, ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడికి మీకు వస్తుందన్నమాట. వన్స్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ పార్ట్ ఏలో సబ్మిట్ చేసినాక, ఆ పార్ట్ ఏ కంప్లీషన్ అయ్యాక ఏమవుతుందంటే మీకు ప్రతి అప్లికెంట్కి ఒక సెపరేట్ ఓటీపీఆర్ ఐడి ఉంటుంది అండ్ ఆ ఓటీపీఆర్ ఐడికి బదులు పాస్వర్డ్ కూడా ఇస్తాడు, దాంతోపాటు పాస్వర్డ్ కూడా ఇస్తాడు. ఆ పాస్వర్డ్ అనేది మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అండ్ మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్కి కూడా మీ యొక్క ఏంటంటే ఓటీపీఆర్ ఐడి యొక్క పాస్వర్డ్ అనేది వెళ్తుంది. క్యాండిడేట్ హ్యాస్ టు యూజ్ ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ టు లాగిన్ అండ్ అప్లై ఫర్ ద పోస్ట్. పార్ట్ ఏ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి మీకు ఓటీపీఆర్ ఐడి వచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మీ యొక్క ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ని యూజ్ చేసి ఫర్దర్గా మీరు ఎన్ని రకాల పోస్టులకి అయితే ఎలిజిబుల్ అవుతున్నారో అన్ని రకాల పోస్టులకి అప్లై చేసుకునేటటువంటి వీలు ఉంటుంది. వన్స్ ద రిజిస్ట్రేషన్ ఈజ్ డన్, డీటెయిల్స్ కెనాట్ బి చేంజ్డ్. వన్స్ మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత, అంటే ఓటీపీఆర్ ఐడిలో మీరు ఏ అయితే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఒక్కసారి ఫిల్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆ యొక్క వివరాలు అనేవి చేంజ్ చేయడం అనేది కుదరదు, కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. క్యాండిడేట్ హ్యాస్ టు సబ్మిట్ ఏ సెపరేట్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఈచ్ పోస్ట్ అండ్ ఆల్సో పే సెపరేట్ ఫీ ఫర్ ఈచ్ అప్లికేషన్. మీకు ఎన్ని రకాల పోస్టులకి మీరు ఎలిజిబుల్ అవుతున్నారో ప్రతి పోస్ట్కి సెపరేట్గా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న ప్రతి పోస్ట్కి కూడా మీకు సెపరేట్గా అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 రకాల పోస్టులకి మీరు ఎలిజిబుల్ అయ్యారనుకోండి, ఒక్కొక్క పోస్ట్కి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 800 రూపీస్ మీరు తీసుకుంటారు. దానిపైన ఛార్జెస్ ఒక 20-30 రూపీస్ అవుతుంది. 800 రూపీస్ మీరు సబ్మిట్ చేయాలి ప్రతి పోస్ట్కి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్కి మీరు అప్లై చేశారనుకోండి, జూనియర్ అసిస్టెంట్కి 800 పే చేయాలి. అదే ప్రాసెస్ సర్వర్కి మీరు ఎలిజిబుల్ అయ్యారనుకోండి, దానికి కూడా 800 పే. ప్రతి సెపరేట్ నోటిఫికేషన్కి అంటే ప్రతి సెపరేట్ పోస్ట్కి సెపరేట్గా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. And the candidate while applying for each post can indicate 1 or more districts in which he seeks appointment for the post. The candidate has to pay separate application fee for each district which he is applying for the application form. For example, మీరు ఒక్కొక్క నోటిఫికేషన్కి ఒక్కొక్క పోస్ట్కి సెపరేట్గా ఫీజు పే చేయాలి. అండ్ ప్రతి పోస్ట్లో కూడా మీ జిల్లా కాకుండా ఇతర జిల్లాలో, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లాలో పోస్టులు లేవనుకోండి, ఇతర జిల్లాల్లో కూడా అప్లై చేసుకోవచ్చు కదా. మీరు అలా ఎన్ని జిల్లాలకు అప్లై చేస్తే, ఇక్కడ 26 జిల్లాలు ప్రాతిపదికగా తీసుకోలేదు, మనకిప్పుడు గతంలో ఇచ్చినటువంటి 13 జిల్లాల ప్రాతిపదికగానే ఈ నోటిఫికేషన్ రన్ అవుతుంది. కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఆ 13 డిస్ట్రిక్ట్స్కి మీరు అప్లై చేసుకునేటటువంటి వీలుంది. ఎన్ని జిల్లాలకి, ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి
మీరు 3 జిల్లాలు అప్లై చేసుకున్నారనుకోండి, 3 జిల్లాలకి సెపరేట్గా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అంటే 3/8/24 ₹2,400 మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు రేపు సెలక్షన్ ప్రాసెస్లో కూడా ఏంటంటే మెరిట్ లిస్ట్ తీసినప్పుడు మీరు ఈ జిల్లాలో సెలెక్ట్ అవ్వచ్చు, లేదంటే వేరే జిల్లాలో సెలెక్ట్ అవ్వచ్చు, లేదా 2 జిల్లాల్లో కూడా సెలెక్ట్ అవ్వచ్చు. తర్వాత మీరు 2 జిల్లాల్లో సెలెక్ట్ అయినప్పుడు ఏ జిల్లాలో మీకు పోస్టింగ్ నీడ్ అయితే ఆ జిల్లాలో మీకు పోస్టింగ్ ఇస్తారు. తర్వాత రెండో పోస్ట్ అనేది మీకు తర్వాత నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు, లేదనుకుంటే ఆ తర్వాత సెకండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఏ జిల్లాలో అయితే మీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయో, లేదనుకుంటే ఏ జిల్లాలో మీ కేటగిరీలో ఎక్కువ పోస్టులు ఉన్నాయో అవి క్లియర్గా చూసుకొని మీరు రాష్ట్రంలో ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉంటే ఇతర జిల్లాల్లో కూడా అప్లై చేసుకునేటటువంటి వీలుంది. కాబట్టి అది ఒక ఆపర్చునిటీగా చూసుకోండి. ఫీజు ఎక్కువ అవుతుంది అని అనుకోవద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ జిల్లాలో కాంపిటీషన్ ఎక్కువైనప్పుడు, వేరే జిల్లాలో కాంపిటీషన్ తక్కువైనప్పుడు అక్కడ మీకు పోస్టింగ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ షీ గాట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ బోత్ డిస్ట్రిక్ట్స్, 2 డిస్ట్రిక్ట్స్కి అప్లై చేశారు. అనంతపురం జిల్లాలో సెలెక్ట్ అయ్యారు అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా సెలెక్ట్ అయ్యారు. 2 జిల్లాల్లో కూడా సెలెక్ట్ అయ్యారు అన్నమాట. కాబట్టి ఒక్కొక్కసారి మీకు వన్ ఆఫ్ మై స్టూడెంట్ వైజాగ్ జిల్లా అప్లై చేశారు అండ్ శ్రీకాకుళం జిల్లా 2 అప్లై చేశారు. వైజాగ్ జిల్లాలో రాలేదు కానీ శ్రీకాకుళం జిల్లాలో వచ్చింది. ఈ విధంగా మనకి ఫినాన్షియల్గా బర్డెన్ అనుకోకుండా ఉంటే ఏదో ఒక పోస్ట్ ఎక్కడో దగ్గర మనకి రావాలనుకుంటే అప్లికేషన్ ఫీజు అనేది పెద్ద ప్రాబ్లం కాదని అనుకునే వాళ్ళు మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి క్లియర్గా చూసుకొని ఎక్కడైతే ఎక్కువ పోస్టులు ఉన్నాయో, మీకు దగ్గర జిల్లాలో ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయో అది కూడా చూసుకొని, డిస్టెన్స్ కూడా చూసుకొని, మీకు డిస్టెన్స్ అనేది ఇబ్బంది కాదు, ఏదో ఒక జిల్లాలో నేను ఒక ఉద్యోగం చేయాలి అనుకునేటప్పుడు ఆ ఇతర జిల్లాల్లో కూడా నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ క్లియర్గా చూసుకొని మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. తొందరపడొద్దు. ఎందుకంటే మనకి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి టైం చాలా ఉంది. నెక్స్ట్ మంత్ 2వ తేదీ వరకు, జూన్ 2వ తేదీ వరకు అప్లికేషన్ సబ్మిషన్కి టైం ఉంది. కాబట్టి మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ క్లియర్గా చూసుకొని రెడీ చేసుకొని ఏ జిల్లాకి ఎన్ని జిల్లాల్లో అప్లై చేయాలి, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ నువ్వు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతావు ఇదంతా చూసుకొని దానికి తగ్గట్టు మీకు అమౌంట్ ఎంత అవసరం ఉంటుంది దాన్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత అప్లై చేయండి. అనవసరంగా తొందరపడి ఏది పడితే అది అప్లై చేసుకోవద్దు. జాగ్రత్త. ప్లీజ్ నోట్ దట్ దేర్ ఆర్ 13 judicial districts in Andhra Pradesh. Recent reorganization of districts will not apply for the recruitment process. అంటే ఇక్కడ మనకి 26 జిల్లాలు, కొత్త జిల్లాల ప్రాతిపదికన ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరగటం లేదు. గతంలో ఉన్నటువంటి 13 జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల ప్రాతిపదికనే జరుగుతుంది, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రాతిపదికన జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చేటటువంటి మీకు లిస్ట్లో కూడా 13 జిల్లాల డేటా ఉంటుంది, 26 జిల్లాల డేటా ఉండదు. దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ ఫార్మ్ షాల్ బి ఫిల్డ్ అప్ ఇన్ ఫాలోయింగ్ మేనర్. ఫస్ట్ లాగిన్ యూజింగ్ యువర్ ఓన్ OTPR పాస్వర్డ్. వన్స్ మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్లో మీరు ఏ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ప్రతి పోస్ట్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ లాగిన్ అవ్వాలి. మీ యొక్క ఫస్ట్ ఈ పార్ట్ ఏలో వచ్చినటువంటి OTPR ID పాస్వర్డ్ ఆధారంగా మీరు లాగిన్ అయ్యాక లాగిన్ యూజింగ్ 1 టైం ప్రొఫైల్ పాస్వర్డ్. తర్వాత సెలెక్ట్ పోస్ట్ అండ్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్. వన్స్ మీరు సెకండ్ పార్ట్లో చేసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో అప్లై చేస్తున్నటువంటి పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏ జిల్లాలో అప్లై చేస్తున్నారో, ఎన్ని జిల్లాల్లో అప్లై చేస్తున్నారు అనేది క్లియర్గా మీరు అక్కడ ఏంటంటే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లోడ్ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ ఇమేజ్ ఆఫ్ సిగ్నేచర్. అంటే దాని తర్వాత పోస్టులకి అండ్ జిల్లాలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ కూడా మీకు అప్లోడ్ చేయాలి. If candidate applies for more than one post, he has to apply separately for each post. మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తే ప్రతి పోస్ట్కి సెపరేట్గా అప్లై చేయాలి. ఒకే అప్లికేషన్ అనేది అన్నింటికి సరిపోదు. మీరు ఎన్ని పోస్టులు, ఫర్ ఎగ్జాంపుల్ 6 పోస్టులకు ఎలిజిబుల్ అయితే 6 పోస్టులకి మీరు పెట్టాలనుకుంటే 6 సార్లు మీరు సెపరేట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి క్లియర్గా చూసుకోండి. రిజిస్ట్రేషన్ మాత్రం ఒకసారి చేస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్ టు ప్రొసీడ్ ద ఫీ పేమెంట్.
తర్వాత మీరు పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఆధారంగా మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతున్నారో, ఎన్ని జిల్లాలు అయితే మీరు పెట్టారో దాన్ని ఆధారంగా చేసుకుని అక్కడ ఫీ అనేది కనిపిస్తుంది. అప్పుడు ఆ ఫీని త్రో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఏం చేయాలంటే పే చేయాల్సి ఉంటుంది. వన్ పేమెంట్ సక్సెస్ఫుల్, క్యాండిడేట్ విల్ రిసీవ్ అప్లికేషన్ నెంబర్ ఆన్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. వన్స్ మీకు పేమెంట్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది మీ ఈమెయిల్కి అండ్ మొబైల్ నెంబర్కి అనేది రావడం జరుగుతుందన్నమాట. తర్వాత అప్లికేషన్ ఈజ్ యాక్సెప్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండు కంప్లీట్ అయితేనే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్టు. క్యాండిడేట్ కెన్ యూజ్ సేమ్ ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఫర్ అప్లై ఫర్ అనదర్ ఎలిజిబుల్ పోస్ట్. అంటే మీరు ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు, కానీ రిజిస్ట్రేషన్లో ఒక్క ఓటీపీఆర్ ఐడి పాస్వర్డే ఉంటుంది. ఆ ఒక్క ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత దేర్ షెల్ బి అన్ కామన్ టెస్ట్ ఫర్ ఆ ఫాలోయింగ్ పోస్ట్. కొన్ని పోస్టులకి కామన్గా మీకు ఏంటంటే ఎగ్జామ్ ఉంటుంది. మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు సెపరేట్గా పెడతారు, కానీ ఎగ్జామ్ మాత్రం కామన్గా ఉంటుంది. ఎగ్జామ్ కామన్గా ఉన్నా సరే ఏ పోస్ట్కి ఆ పోస్ట్కి తగ్గట్టే మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. కాబట్టి దాని గురించి ఇబ్బంది ఏం లేదు. స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఈ 4కి ఒకే రకమైనటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. 80 మార్కులకి మీకు ఎగ్జామ్ ఉంటుంది. 40 మార్కులు జనరల్ స్టడీస్ అండ్ 40 మార్కులు ఇంగ్లీష్ ఉంటుంది. అది తర్వాత నెక్స్ట్ మీకు సిలబస్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అది క్లియర్గా చెప్తాను. తర్వాత ఎగ్జామినర్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్ ఈ 3కి ఒకే రకమైన ఎగ్జామ్ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ అండ్ డ్రైవర్ వీటన్నింటికి ఒకే రకమైనటువంటి ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్, కాపీయిస్ట్ అండ్ డ్రైవర్ స్కిల్ టెస్ట్ విల్ బి కండక్టెడ్. అంటే ఎగ్జామ్తో పాటు స్టెనోగ్రాఫర్కి, టైపిస్ట్కి, కాపీయిస్ట్కి, డ్రైవర్కి స్కిల్ టెస్ట్ అనేది సెపరేట్గా ఉంటుంది. ఏ క్యాండిడేట్ హూ హ్యాస్ అప్లైడ్ ఫర్ 1 or more పోస్ట్ ఫాలింగ్ అండర్ 1 కామన్ టెస్ట్ షెల్ బి రిక్వైర్డ్ టు టేక్ ద టెస్ట్ వన్స్ ఓన్లీ. అంటే ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్కి, టైపిస్ట్కి, ఫీల్డ్ అసిస్టెంట్కి 3కి మీరు అప్లై చేశారనుకోండి, 3కి ఒకటే టెస్ట్ ఉంటుంది. కానీ సెపరేట్గా ఏంటంటే ఒకే టెస్ట్ అనేది ఒక్కసారి తీసుకుంటారు. టెస్ట్ అనేది ఒక్కసారే రాయాలి. ఎందుకంటే ఈ గ్రూప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ సబార్డినేట్ ఆఫ్ ప్రాసెస్ సర్వర్, డ్రైవర్ ఈ 3కి మీరు అప్లై చేశారనుకోండి, అప్లై చేసినప్పుడు మీరు 3కి 3 సెపరేట్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 3కి ఒకటే సిలబస్ కాబట్టి, ఒకటే ఎగ్జామ్ కాబట్టి ఒక టెస్ట్ రాస్తే సరిపోతుంది. కానీ మెరిట్ లిస్ట్ మాత్రం ద మెరిట్ లిస్ట్ ఫర్ ఈచ్ పోస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ సెపరేట్లీ ఫర్ ద బేసిస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ఈచ్ పోస్ట్. మీరు అప్లై చేసినటువంటి ప్రతి పోస్ట్లో మీరు కనబరిచినటువంటి ప్రతిభ, మీ యొక్క మెరిట్ ఆధారంగా వాళ్ళ లిస్ట్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. మీరు ఎన్ని పోస్టులకైనా మీరు సక్సెస్ అవ్వచ్చు, ఎన్ని పోస్టులకైనా సరే మీరు ఏంటంటే సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత ఏంటంటే తర్వాత జాయిన్ అవ్వడం, జాయిన్ అవ్వకపోవడం అనేది, ఏ పోస్ట్లో జాయిన్ అవ్వడం, ఏ పోస్ట్లో జాయిన్ అవ్వకపోవడం అనేది మీ ఇష్టం. ఒక పోస్ట్లో మీరు జాయిన్ అయ్యారనుకోండి, మిగతా 2 పోస్టులు అనేవి ఖాళీ ఏర్పడతాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఉండే మెరిట్ ఉండే వాళ్ళకి ఇస్తారు. అప్పటికి ఆ మెరిట్లో సభ్యులు లేకపోతే సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసి అందులో వాళ్ళకి ఇస్తారు. లాస్ట్ టైం కూడా అలాగే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లిస్ట్లో లేని వాళ్ళకి సెకండ్ లిస్ట్లో కూడా సెలెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసినప్పుడు ఇవన్నీ క్లియర్గా చూసుకొని మీరు అప్లై చేయండి. ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయొద్దు. లాస్ట్ టైం యాక్చువల్గా ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయి కంప్లీట్ అయిపోయి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్లో ఇప్పుడు చాలామంది నాకు అడుగుతున్నారు, వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత 2 years బాండ్ రాయాలి అని అంటున్నారు. బాండ్ ఆ 2 years అయినంత వరకు వేరే ఉద్యోగానికి వెళ్ళడానికి లేదు. ఒకవేళ వేరే ఉద్యోగానికి వెళ్తే 5 lakhs పే చేయాల్సి ఉంటుంది అని లాస్ట్ టైం యాక్చువల్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో పెట్టారు. కానీ వన్స్ యాక్చువల్గా ఏంటంటే ఆ బాండ్ అనేది ముందు తీసుకున్నారు, కానీ తర్వాత మళ్ళీ కోర్ట్ అనేది దాన్ని క్యాన్సిల్ చేసింది. ఎటువంటి తిరిగి అమౌంట్ అనేది పే చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉద్యోగం అనేది మీరు కోర్టులో ఒక ఉద్యోగం వచ్చింది, మీరు బాండ్ ఇచ్చారు. ఇప్పుడైతే బాండ్ డైరెక్ట్గా ఇప్పుడు తీసుకుంటారో లేదో తెలీదు. లాస్ట్ టైం అయితే బాండ్ అనేది ముందు తీసుకోవడం జరిగింది. తర్వాత వన్స్ కొన్ని రోజుల తర్వాత కొంతమంది స్టూడెంట్స్కి జూనియర్ అసిస్టెంట్స్, ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్స్ అప్పుడు సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన తర్వాత ఈ 5 lakhs పే చేయాలి అనే ఒక రకమైనటువంటి అప్పుడు కొంచెం
ఏంటంటే వివాదం అనేది నడిచింది. ఆ టైంలో తర్వాత మళ్ళీ కోర్ట్ అనేది ఆ బాండ్ అనేది తీసుకోకుండానే తర్వాత నెక్స్ట్ పోస్ట్కి వెళ్ళడానికి అవకాశం ఇచ్చింది. కొంతమంది స్టూడెంట్స్, మన స్టూడెంట్స్ అనేది అలాగే జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎటువంటి బాండ్కి అనేది ఎటువంటి అమౌంట్ అనేది పే చేయలేదు. వేరే ఉద్యోగానికి వెళ్తే మళ్ళీ అమౌంట్ పే చేయలేమని భయపడాల్సిన అవసరం లేదు. అలాంటిదేమీ మ్యాక్సిమం జరగదు. దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించొద్దు. బాండ్ ఉందేమో, మళ్ళీ నాకు ఫర్దర్గా ఇంకో ఉద్యోగానికి ఇబ్బంది అవుతుందేమో, అలాంటిది ఏమి ఉండదండి. మీరు భయపడొద్దు. భయపడకుండా మీరు క్లియర్గా ఏంటంటే ముందు ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. వన్స్ ఉద్యోగం వచ్చిన తర్వాత అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. మేమందరం ఉన్నాం కదా, ఎటువంటి సజెస్ట్ చేయడానికైనా సరే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ మీకు తోడుగా ఉంటాం ష్యూర్గా. ఇప్పుడు మన అప్లికేషన్ సబ్మిషన్లో మనకి ఫస్ట్ పార్ట్ అనేది ఏ విధంగా ఉంటుందనేది క్లియర్గా చూద్దాం. ఇప్పుడు క్లియర్గా మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటనేది క్లియర్గా మనం చూద్దాం. ఇక్కడ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్లో ది పర్టిక్యులర్ పర్మిస్డ్ బై ద అప్లికెంట్ in this OTPR form will be taken as final. The data is processed based on these particulars only. ఇక్కడ మీరు ఏదైతే డేటా ఇస్తున్నారో దీని ఆధారంగా చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది కాబట్టి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా మనం డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ యాజ్ ఇన్ 7th SSC ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్. నేమ్ ఇచ్చేటప్పుడు ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఒకవేళ ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే 7th క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు ఎవరైతే అప్లై చేస్తున్నారో మీ 7th క్లాస్ సర్టిఫికేట్ దగ్గర ఏదైతే నేమ్ అనేది ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఆ నేమ్ మాత్రమే ఇవ్వండి. ఎగ్జాక్ట్గా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఆర్ 7th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి నేమ్ని మాత్రమే ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ద ఫాదర్, ఇది కూడా ఏంటంటే సర్టిఫికేట్లో 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇవ్వండి. తర్వాత రిలేషన్షిప్, ఫాదర్ అయితే ఫాదర్ క్లిక్ చేయండి అక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్లో. మదర్ అయితే మదర్, గార్డియన్ అయితే గార్డియన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి క్లిక్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఆర్ ఎస్ఎస్సి 7th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ని మాత్రమే వేయాలి. జనరల్గా ఏంటంటే ఓన్ డేట్ ఆఫ్ బర్త్స్, సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్స్ వేరువేరుగా ఉంటాయి. కానీ ఎప్పటికైనా సరే మీరు వాడాల్సినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ని మాత్రమే పెట్టుకోవాలి. అందుకే 10th క్లాస్ సర్టిఫికేట్ మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసినప్పుడు సర్టిఫికేట్స్ అనేది దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయండి. తర్వాత జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్, జెండర్ని క్లియర్గా పెట్టండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ అడిగాడండి. మ్యారిటల్ స్టేటస్లో మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, డివోర్స్డ్ అయితే డివోర్స్డ్ అని క్లియర్గా పెట్టండి. తర్వాత కేటగిరీ, ఇక్కడ కేటగిరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ అన్ని కేటగిరీస్ అనేవి ఇచ్చాడు. తర్వాత రీసెంట్ ఎస్సీ క్లాసిఫికేషన్ అనేది రీసెంట్ క్లాసిఫికేషన్ ప్రకారం SC1, SC2, SC3 3 గ్రూప్స్ ఉన్నాయి కదా. మీరు పర్టికులర్గా ఎస్సీ వాళ్ళు అప్లై చేసేటప్పుడు మీరు ఏ గ్రూప్కి చెందుతారో క్లియర్గా చూసుకొని పెట్టండి. ఎస్సీ గ్రూప్ 1 అయితే గ్రూప్ 1 పెట్టండి, 2 అయితే 2, 3 అయితే 3. ఇక్కడ మీరు తప్పు చేయొద్దు. ఇక్కడ తప్పు చేస్తే తర్వాత మళ్ళీ మీకు సర్టిఫికేట్కి దీనికి డిఫరెన్షియేషన్ వచ్చేస్తుంది. కాబట్టి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు అందులో క్లియర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ గ్రూప్కి చెందారనేది క్లియర్గా చూసుకోండి చాలా జాగ్రత్తగా. తర్వాత బీసీ ఎవరైతే ఉన్నారో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ BCA, BCD అదేవిధంగా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తప్పనిసరిగా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ని మనం ఏంటంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు అప్లై చేసే ముందే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఎస్సీ వాళ్ళు తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు మీకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా మీకు ఉండాలి. అంటే మీరు క్రిమిలేయర్ అంటే 8 లక్షల కంటే మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆదాయం 8 లక్షల కంటే తక్కువ ఉంది అని MRO ఆఫీస్లో ఏంటంటే ధృవీకరిస్తూ మీకు ఒక నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ యొక్క ప్రొఫార్మ్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాజ్ పర్ GOMS నెంబర్ 3 ప్రకారం ఉండేటటువంటి ఒక ప్రొఫార్మా ఉంటుంది నాన్ క్రిమిలేయర్. రీసెంట్గా APPSC గ్రూప్ 2కి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అడిగారు. అదే ప్రొఫార్మా మీకు పనికొస్తుంది. నేను గ్రూప్లో కూడా వాట్సాప్ గ్రూప్లో నేను అప్లోడ్ చేశాను. ఆ గ్రూప్లో
మీరు అది డౌన్లోడ్ చేసుకొని మీ ఎంఆర్ఓ ఆఫీస్లో నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ చేయించుకోండి. కొంతమంది నాకు డౌట్ అడుగుతున్నారు, గతంలో మా దగ్గర నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది చేయించాము, అది పనికి వస్తుందంటే జనరల్గా ఎప్పుడైనా సరే ఈ యొక్క నాన్ క్రిమిలేయర్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ చూసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్లో రీసెంట్దే జనరల్గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఇది ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క పత్రాలను ధృవీకరిస్తారు కాబట్టి సంవత్సరానికి ఆదాయంలో తేడాలు వస్తుంటాయి. అందుకనే ఎప్పుడైనా సరే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్ కానీ మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో ఆ రీసెంట్దే తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25లో తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు రీసెంట్ తీసుకోండి. అదే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కిందకు వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా రీసెంట్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 25లోకి వచ్చేసాం కాబట్టి 24-25 ఫైనాన్షియల్ ఇయర్తో మీకు 25లో ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీకు ఇస్తారు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి. బీసీ వాళ్ళు తప్పనిసరిగా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అది ఎంఆర్ఓ ఆఫీస్లో మీకు అది ఇస్తే, ఆ ప్రొఫార్మా మీకు నింపేసి ఇస్తే వాళ్ళు ధృవీకరిస్తే మీకు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఇస్తారు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అదేవిధంగా బీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెపరేట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనం మీ సేవలో కానీ సచివాలయంలో కానీ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళు కూడా మీరు ఎస్సీ కేటగిరీకి చెందినట్టు కుల ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్టీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ కేటగిరీ అనేది క్లియర్గా అప్లై చేయండి. ఒకవేళ మీరు బీసీ క్యాస్ట్ ఉన్నా సరే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయకపోతే, ఇప్పుడు కానీ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ మీరు ఇవ్వకపోతే మీ యొక్క క్యాండిడేచర్ని ఓపెన్ కేటగిరీ కింద పరిగణిస్తారు. అంటే ఓపెన్లో ఉన్నటువంటి పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీ వస్తుంది, మీకు మిగతా పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండదు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని మీరు అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీరు ప్రొడ్యూస్ చేయలేకపోతే మీకు మీ యొక్క క్యాండిడేచర్ని ఓపెన్ కేటగిరీ కిందనే కన్సిడర్ చేస్తారు. ఈడబ్ల్యూఎస్లో ఉండేటటువంటి 10% రిజర్వేషన్ మీకు రాదు. కాబట్టి మీరు రిజర్వేషన్ ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బీసీ వాళ్ళు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ రెండు అప్లోడ్ చేయాలి. ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. కాబట్టి జాగ్రత్తగా క్లియర్గా చూసుకోండి. అనవసరంగా తప్పులు చేయొద్దు. డౌట్ ఏదైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్లో అక్కడ నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ చేస్తాను. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత వెదర్ అప్లికెంట్ ఈజ్ పర్సన్ విత్ డిజేబిలిటీ. మీకు డిజేబిలిటీ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. నో అని పెడితే ఏం డీటెయిల్స్ నింపాల్సిన అవసరం లేదు. కానీ ఎస్ అని పెట్టారనుకోండి, ఆ నేచర్ ఆఫ్ డిజేబిలిటీ, మీకు డిజేబిలిటీ ఏముంది అనేది ఇక్కడ డిఫరెంట్ 4 రకాలైనటువంటి డిజేబిలిటీస్ ఉన్నాయి. మీరు బ్లైండ్ ఆర్ లో విజన్ అనుకోండి, లో విజన్ క్లిక్ చేస్తే ఇప్పుడు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 టైపిస్ట్ అండ్ కాపీస్ట్. అంటే బ్లైండ్ వాళ్ళకి స్టెనోగ్రాఫర్కి, టైపిస్ట్కి, కాపీస్ట్కి ఎలిజిబిలిటీ ఉండదు, మిగతా పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ డిజేబిలిటీ ఉంటే, మీకు బ్లైండ్ ఉంటే ఎంత పర్సెంటేజ్ 40 అబోవ్ కదా, ఎంత పర్సెంట్ ఉంటే అంత పర్సెంట్ని మీ యొక్క సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీ యొక్క డిజేబుల్ సర్టిఫికేట్, అది చూసి జాగ్రత్తగా వేసుకోండి. 57% అంటే 57 అని పెట్టుకోండి. లేదు మీకు ఎటువంటి ఇది లేదంటే నో అని పెట్టేసుకోండి. హియరింగ్ అయితే హియరింగ్ వాళ్ళు కూడా స్టెనోగ్రాఫర్కి, టైపిస్ట్కి, కాపీస్ట్కి ఎలిజిబిలిటీ లేదు, పర్సంటేజ్ వేసుకోండి. తర్వాత నెక్స్ట్ లోకోమోటర్ డిజేబిలిటీ ఆర్ సెరిబ్రల్ పాలసీ వాళ్ళకి కూడా పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ చూసుకోండి. అదే ఆటిజం, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ ఉంటే ఆ యొక్క పర్సంటేజ్ అనేది చూసుకోండి క్లియర్గా. అదే మీకు మల్టిపుల్ ఉన్నాయనుకోండి, మల్టిపుల్ ఉంటే మల్టిపుల్గా కూడా మీరు పెట్టుకోవచ్చు క్లియర్. ఇక్కడ మీకు చూడండి 4 ఉంటే 4 కూడా మీకు పర్సంటేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మల్టిపుల్ పర్సంటేజ్ ఉన్నా సరే మల్టిపుల్ పర్సంటేజ్ మీరు పెట్టుకోండి. మీకు అది యాజ్ పర్ డిజేబిలిటీ సర్టిఫికేట్లో ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డిజేబిలిటీ ఉందనుకోండి, స్క్రైబ్ కావాలనుకుంటే ఎస్ అని పెట్టండి, నో అంటే నో అని పెట్టండి. మీకు స్క్రైబ్ ఫర్ ఎగ్జాంపుల్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అనుకోండి,
స్క్రైబ్ తప్పనిసరిగా అవసరం అవుతుంది కాబట్టి మీకు స్క్రైబ్ ఎస్ అయితే ఎస్ అని పెట్టుకోండి, నో అయితే మీకు అవసరం లేదంటే నో అని పెట్టుకోండి. కాబట్టి ఈ డిజేబిలిటీ పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. లేదు మీకు ఎటువంటి డిజేబిలిటీ లేకపోతే, డిజేబిలిటీ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే నో అని పెట్టుకోండి. తర్వాత ఆర్ యూ అండ్ ఎక్స్ సర్వీస్ పర్సన్, మీరు ఎక్స్ సర్వీస్ మెన్నా కాదని అడుగుతున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ నో అయితే నో అని పెట్టండి. ఒకవేళ ఎస్ అనుకోండి, ఎస్ అయితే మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అంటే మీరు డిఫెన్స్ సర్వీసెస్ నుంచి బయటకు వచ్చేసినట్టు. మీకేంటంటే డిఫెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ తాలూకా ఒక సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో పీపీఓ నెంబర్ అని ఉంటుంది. ఆ పీపీఓ నెంబర్ని ఇక్కడ మీరు వెయ్యాలి. అంటే అట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ టైంకి మీ దగ్గర ఈ పీపీఓ నెంబర్ వచ్చి ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పేమెంట్ ఆర్డర్ నెంబర్ పీపీఓ నెంబర్ ఉంటుంది. ఆ పీపీఓ నెంబర్ ఇక్కడ మీరు వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్ యూ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అని అడిగాడు. మీకు స్పోర్ట్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, నో ఉంటే నో అని పెట్టండి. మీరు ఒకవేళ ఇక్కడ ఏదైతే సర్టిఫికెట్స్ ఎస్ అని పెడుతున్నారో సెకండ్ ప్రాసెస్లో మీరు సెకండ్ పార్ట్లో మీరు ఈ సర్టిఫికెట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. చూసుకోండి క్లియర్గా. ఇక్కడ డిజేబుల్ సర్టిఫికెట్ మీరు ఎస్ అని పెట్టారనుకో, డిజేబుల్ ఎస్ అని పెట్టారనుకోండి, అక్కడ మీరు డిజేబిలిటీ సర్టిఫికెట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్పోర్ట్స్ ఎస్ అని పెట్టారనుకోండి, ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ నాన్ క్రిమిలేయర్ ఓబీసీ అన్నారనుకోండి, అక్కడ నాన్ క్రిమిలేయర్ అనేది పెట్టాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. కాబట్టి మీరు ఇక్కడ ఫిల్ చేసినప్పుడే జాగ్రత్తగా, అంటే ఇందులో ఉండేటటువంటి డీటెయిల్స్ని ఆధారంగా చేసుకొని, అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉండేటటువంటి డీటెయిల్స్ని ఆధారంగా చేసుకొని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఎప్పుడైనా సరే ఫర్దర్ కరస్పాండెన్స్ కోసం ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి పని చేయనటువంటి నెంబర్లు, లేదంటే ఫ్రెండ్ నెంబర్లు వీళ్ళది ఇవ్వద్దు. మీ పెర్మనెంట్ని ఎప్పుడైనా సరే అప్లికేషన్ ప్రాసెసర్లో మీ దగ్గర పెర్మనెంట్గా ఉండేటటువంటి ఫోన్ నెంబర్ ఇవ్వండి ఎట్టి పరిస్థితుల్లో. అండ్ మీ యొక్క పర్మనెంట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అంతే తప్ప కానీ ఎప్పుడో దొరికింది, లేకపోతే పక్క ఫ్రెండ్స్ యొక్క డీటెయిల్స్ కావాలి, లేదంటే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి అప్లికేషన్ పెట్టేవాడు ఒక్కోసారి వాళ్ళ నెంబర్ పెట్టేస్తుంటారు. రేపు మీకు పాస్వర్డ్ మార్చుకునేటప్పుడు కానీ, లేకపోతే ఇతరత్ర అవసరాల కోసం వాళ్ళెవరో తెలియదు, వాళ్ళ నెంబర్ మీ దగ్గర ఉండదు. కాబట్టి ఫోన్ నెంబర్ పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు ఫర్దర్గా మీ దగ్గర ఉండేటటువంటి పర్మనెంట్ ఫోన్ నెంబర్ అండ్ ఆ ఫోన్ నెంబర్లకి మెసేజెస్, అంటే ఇప్పుడు కొన్నిసార్లు మీరు ఇచ్చేస్తారు, వాడికి రీఛార్జ్ ఉండదు. రీఛార్జ్ లేనప్పుడు ఒక 3 నెలల తర్వాత ఆ నెంబర్ ఆగిపోతుంది. ఆ నెంబర్ ఆగిపోయిన తర్వాత వేరే వాళ్ళు ఆ నెంబర్ తీసుకుంటారు. వేరే వాళ్ళ నెంబర్ తీసుకునేటప్పుడు ఏమవుతుంది, ఫర్దర్గా రేపు మీ దగ్గర ఆ నెంబర్ ఉండదు. మీరు ఎప్పుడైనా పాస్వర్డ్ మార్చుకోవడానికి, లేకపోతే ఇంకేదైనా ఫర్దర్ డీటెయిల్స్ అప్లై చేయడానికి ఆ నెంబర్ కావాల్సి వస్తుంది. వాళ్ళకి అడిగి ప్రతిసారి మీరు ఒక డీటెయిల్స్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఫోన్ నెంబర్ ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పర్మనెంట్ ఫోన్ నెంబర్, మీ దగ్గర ఎప్పుడు ఉండేటటువంటి ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఎంపిక చేసి తర్వాత అదే ఫోన్ నెంబర్ని కన్ఫర్మ్ చేయండి. అండ్ ఈమెయిల్ అడ్రస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీ దగ్గర ఉండేటటువంటి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అక్కడ అప్లై చేసిన వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఈమెయిల్ ఇచ్చేస్తుంటారు. ఎట్టి పరిస్థితులు అలా చేయొద్దు. మీ దగ్గర ఈమెయిల్ అడ్రస్ లేకపోతే ఇమ్మీడియట్గా ఈమెయిల్ క్రియేట్ చేసుకొని అప్లై చేయండి. అంతే తప్పు కానీ వేరే వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్ వాడొద్దు. చాలామంది ఇదే తప్పులు చేస్తున్నారు. కాబట్టి ఆ తప్పులు చేయొద్దు. ఈమెయిల్ అడ్రస్ అప్లై చేసాక కన్ఫర్మ్ చేయండి. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే ఇక్కడ మీకు మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో, అది పెర్మనెంట్ అడ్రస్ ఆర్ ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా, మీ ప్రజెంట్ అడ్రస్ అయితే ప్రజెంట్ అడ్రస్ ఇవ్వండి. పెర్మనెంట్ అడ్రస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ పైన పెర్మనెంట్ అడ్రస్ ఇచ్చారనుకోండి, కింద అదే పెర్మనెంట్ అడ్రస్ అవుతుంది. అదే పైన ప్రజెంట్ అడ్రస్ ఇచ్చారనుకోండి, అంటే ఇప్పుడు మీరు ఒక దగ్గర ఉంటున్నారు, మీ పెర్మనెంట్ అడ్రస్ వేరే దగ్గర ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రజెంట్ అడ్రస్ ఇస్తే పర్మనెంట్ అడ్రస్ మళ్ళీ సపరేట్గా ఇవ్వాలి. ఒకవేళ పెర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ ఒకటేననుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ మీ అడ్రస్ ఇవ్వండి క్లియర్గా. అడ్రస్ లేన్ 1, లేన్ 2, స్టేట్, డిస్ట్రిక్ట్, సిటీ అండ్ పిన్ కోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పిన్ కోడ్ తప్పు చేయొద్దు. పిన్ కోడ్ క్లియర్గా ఇవ్వండి. ఈజ్ పర్మనెంట్ అడ్రస్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అంటే ఎస్ అంటే మీరు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేస్తే అదే పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ మళ్ళీ మీకు సేమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి మీ జనరల్గా ఎప్పుడైనా సరే పర్మనెంట్ అడ్రస్ ఇవ్వడానికే ప్రయత్నించండి. ఎందుకంటే ప్రజెంట్ అడ్రస్లో ఒక్కోసారి మీకు ఆ టైంలో మీరు అక్కడ ఉండకపోవచ్చు, లేకపోతే అక్కడ ఇల్లు మారిపోవచ్చు. రేపు ఫర్దర్గా మీకు ఏదైనా లెటర్స్ వచ్చినప్పుడు ఫర్దర్గా ఏపీపీఎస్సీ నుంచి కానీ, లేదంటే కోర్ట్ నుంచి కానీ మీకు అప్లికేషన్స్ కానీ, లేదంటే లెటర్స్ కానీ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ పర్మనెంట్ అడ్రస్ చాలా క్లియర్గా ఇచ్చుకోండి.
తర్వాత ఎగ్జామ్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్. మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, మీరు ఎక్కడ అప్లై చేసినా సరే మీరు ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నారనేది ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇక్కడ 5 ప్రిఫరెన్సెస్ ఇచ్చారు. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఒక్కొక్కసారి స్లాట్స్ ఖాళీ ఉండవు. స్లాట్స్ ఖాళీ లేనప్పుడు ఏమవుతుందంటే మీకు వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇస్తారు. ఎప్పుడైనా సరే మరీ ఎగ్జామ్ ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరీ ఎర్లీగా కాకుండా మరీ లేట్గా కాకుండా ఎప్పుడైనా సరే ఇన్ బిట్వీన్లో అప్లై చేసుకోండి. మరీ ఎర్లీగా చేస్తే ఒక్కోసారి ఎర్రర్స్, ఆన్లైన్ ఎర్రర్స్ గట్రా రావచ్చు. అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది. మరీ ఎర్రర్గా మరి ఒక 4-5 రోజులు పోయిన తర్వాత అప్లై చేయండి. మరీ డేట్ వచ్చినటువంటి లాస్ట్ వరకు కూడా చేయొద్దు. ఎందుకంటే ఈలోపు ఏంటంటే మీకు రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ స్లాట్స్ అన్నీ అయిపోతాయి. ముందు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ముందు ఇచ్చేస్తారు కాబట్టి ఆ స్లాట్స్ అయిపోతాయి. అప్పుడు మీరు పెట్టుకున్న ఫస్ట్ ప్రిఫరెన్స్ లో ఎగ్జామ్ సెంటర్ ఇవ్వకపోవచ్చు, మళ్ళీ వేరే సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని కొంచెం ఎర్లీగానే కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోండి. 5 ప్రిఫరెన్సెస్ కూడా క్లియర్గా ఇవ్వండి. మీరు ఇక్కడ ఏ అయితే మనకి 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 13 జిల్లాలకు తగ్గట్టు 5 ప్రిఫరెన్సెస్ మీరు క్లియర్గా ఇచ్చుకోండి. 5 కూడా ఇవ్వండి. ఎందుకంటే 5 కూడా మ్యాండేటరీ ఇవ్వాలి తప్పనిసరిగా. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ అప్లికేషన్స్ వెళ్తాయి కాబట్టి ఇప్పుడు అందరికీ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్స్లో మనకి స్లాట్స్ దొరకవు కాబట్టి ఎక్కువ సెంటర్స్ అనేది ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత లాస్ట్లో నేను పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ అంతా కరెక్టే అని మీరు చెప్పిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఐ అగ్రీ అని కొట్టి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అని కొడితే మీకు ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ ద్వారా నెక్స్ట్ మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ముందుకెళ్తుంది అనమాట. కాబట్టి మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డీటెయిల్స్ని చాలా క్లియర్గా ఇవ్వాలి. పార్ట్ ఏ రిజిస్ట్రేషన్లో ఓటీపీఆర్ ఐడి రిజిస్ట్రేషన్ కోసం మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇస్తున్నారో ఆ డీటెయిల్స్ ఆధారంగానే సెకండ్ పార్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు క్యాస్ట్ కానీ లేకపోతే డిజేబిలిటీ కానీ మీ యొక్క ఏంటంటే స్టేటస్ కానీ మ్యారిటల్ స్టేటస్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తర్వాత డిజేబిలిటీ కానీ ఎక్స్ సర్వీస్ కానీ స్పోర్ట్స్ పర్సన్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ అడ్రస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఫర్దర్ ఫ్యూచర్ కరస్పాండెన్స్కి ఉపయోగపడేటటువంటి డీటెయిల్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా క్లియర్గా ఇవ్వండి. ఇది మనకి పార్ట్ ఏ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, ఓటీపీఆర్ ఐడికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అంటే. తర్వాత పార్ట్ బిలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి నేను చేసి చూపిస్తాను. ఆల్రెడీ 45 minutes అయిపోయింది కాబట్టి వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని మీకు అక్కడ కింద నేను టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను కదా, ఆ టెలిగ్రామ్లో యాడ్ అవ్వండి అండ్ వాట్సాప్ ద్వారా గ్రూప్లో యాడ్ అవ్వండి. ఆ గ్రూప్ ద్వారా నాకు మీరు మెసేజెస్ చేయొచ్చు, డోంట్ వరీ. తర్వాత ఎవరైతే హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ అదేవిధంగా ఎండోమెంట్కి కానీ లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెంటార్షిప్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ఇంకా అదర్ గైడెన్స్ ఏది కావాలన్నా సరే మన ధృవ అకాడమీ నుంచి అద్భుతమైనటువంటి కంటెంట్, అద్భుతమైన మెంటార్షిప్ టెస్ట్ సిరీస్ అనేది ఇస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. గతంలో ఉన్నటువంటి రిజల్ట్స్ కానీ లాస్ట్ టైం కోర్టులో మనకి 16 మంది మన స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 4లో కూడా 15 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా గ్రూప్ 2లో 1:2లో కూడా నియర్లీ 150+ 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఫర్దర్గా ఈ కోర్ట్ కానీ లేకపోతే ఎండోమెంట్ కానీ ఫర్దర్గా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ అన్ని ఎగ్జామ్స్కి మీకు సరైనటువంటి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ అవ్వండి. డెఫినెట్లీ మీకు బెటర్ సర్వీస్ అనేది అందుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.